యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరి యొక్క నూతనమైన దినం మనందరి జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నాను. కనుక ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. ఇది మాంటీ థర్స్డే అని పిలుస్తూ ఉంటారు. కనుక ఈ దినమునకై కొద్ది నిమిషములు మనము దేవుని వాక్యమును ధ్యానించుకొని మనము ముగించుకుందాం. దాని కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. కొన్ని వచనాలు మనం చదువుకొని మనము ముగించుకుందాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలను. ఏలైనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తుల నుండి నిన్ను రప్పించెను. 3వ వచనం, పస్కా పండుగలో పొంగినదేదైనా తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశము నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉంచకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుని కొందనాలు, సర్వోన్నతుడా, సర్వాధికారికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ప్రభువా, ఈ ప్రత్యేకమైన దినములో ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీ కొందనములు. నీ వాక్యం ప్రభువా వైపు చూస్తుండగా కొద్ది నిమిషంలో ప్రభువా మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే నీ యొక్క సన్నిధిని, శాంతి, సమాధానమును మీరు మాతో కూడా ఉంచి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. దీన్ని ఇంగ్లీష్లో మాంటీ థర్స్డే అని పిలుస్తూ ఉంటారు. మాండీ అనగా కమాండ్మెంట్ అనే ఒక అర్థాన్ని ఇస్తూ ఉన్నది. అది లాటిన్ భాష నుండి తర్జుమా చేయబడినది. కనుక ఒకవేళ తెలుగులో మనం చూస్తే ఆదేశ గురువారము అనే మాటను మనము తీసుకునవచ్చు. కనుక యేసుక్రీస్తు ఈ చివరి దినాల్లో ఆయన సిలువకు వెళ్ళే కంటే ఒక్కరోజు ముందు చేసిన కార్యములు ఈరోజు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆయన ఒకవేళ మనం చూస్తే ఆయన పస్కా లేకుంటే విందులో పాల్గొన్నాడు. తర్వాత తన శిష్యుల పాదములు కడిగాడు. తర్వాత ఇదే రాత్రి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తర్వాత గెత్సెమనేలో ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనను అరెస్ట్ కూడా ఈ దినంలోనే వారు జరిగించారు. కనుక ఇవన్నీ కూడా ఆ సంఘటనలు ఈ దినములో జరిగినవి. కనుక వీటన్నిటి మీద నా దృష్టి లేదు. కానీ ఈరోజు ఆయన పస్కా విందులో పాల్గొనిన విధానమును మనం కొద్ది నిమిషంలో ధ్యానము చేసుకుని మనము ముందుకు కొనసాగుదాం. ఒకవేళ చదువుబడ్డ వాక్య భాగంలో కూడా ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయంలో ఆ దేవుడైన యెహోవా మోషేకు 2వ మారు పస్కాను గురించి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మొదటిసారి ఆయన నిర్గమ కాండము 12వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే మీరు ఈ ఐగుప్తు దేశంను విడిచి వెళ్ళిపోయే సమయంలో మీరు ఎలాగూ ఆ పస్కా పశువును వధించాలో, తర్వాత ఆ పస్కా పశువును వధించిన తర్వాత వారు ఆ యొక్క రక్తమును వారి యొక్క ద్వార బంధములకు వారు పూసుకున్న తర్వాత ఆ పస్కా పశువును వారు తినుచున్న ఆ సమయంలో ఆ మరణ దూత వారి మీద గుండా అది దాటిపోతూ ఉంటుంది. కనుక అది ఒక ఆచారముగా ఆనాటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు అది చేస్తూనే ఉంటారు. కానీ వాస్తవంగా ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఇక్కడ 2వ మారు ఆ మోషేకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మీరు పస్కాను ఎలాగూ ఆచరించాలి. ఆ కాలంలో వారు ఒక అన్య దేశంలో ఉన్నారు కాబట్టి అక్కడ కొన్ని విధులు ఇచ్చాడు. తర్వాత వీరు బయటికి వచ్చారు, ఇక్కడ కొన్ని విధులు ఇచ్చాడు. తర్వాత ఒకవేళ టెంపుల్ అనుకుంటే ఆ మందిర నిర్మాణం అయిన తర్వాత అప్పుడు కొంతవరకు మార్పు మనం చూస్తూ ఉంటాం. తర్వాత బబులోను చెర నుండి బయటికి వచ్చిన తర్వాత మరలా ఇంకో కొంత మార్పును ఈ పస్కా ఆ విందులో మనం చూస్తూ ఉంటాం. కనుక ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఇది అబీబు నెలలో జరిగింది అని అంటూ ఉంటారు. కనుక ఒకవేళ ఇదే అబీబు నెల అనే ఈ నెలకు నిస్సాన్ అనే ఇంకొక ఆ పేరు కూడా ఉన్నది. నిస్సాన్ అనే మాసములో జరిగినది ఇది బబులోను చెర తర్వాత అబీబు నెలనే నిస్సాన్ నెల అని పిలవడము వారు ప్రారంభించారు. కనుక ఒకవేళ యేసుక్రీస్తు అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన చెబుతున్న రీతిగా ఒకవేళ మనం ఆలోచన చేస్తే అక్కడ యేసుక్రీస్తు కొందరు శిష్యులను ఆయన పంపిస్తూ పస్కాను సిద్ధపరచుడి అన్న మాటను అక్కడ మనము చూస్తూ ఉంటాం. ఒకవేళ 17వ వచనంలో 26వ అధ్యాయము
17వ వచనంలో, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. పులియని రొట్టెల పండుగ అన్న పస్క పండుగ అన్న ఒకటే కనుక ఇక్కడ మనం ఒకవేళ ఆలోచన చేస్తే యేసు క్రీస్తు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఇన్ని సంవత్సరములు ఏ ఆచారం అయితే ఆచరిస్తూ ఉన్నారో దానికి ఆయన విధేయత చూపిస్తున్న వాడుగా మనం చూస్తూ ఉన్నాం. తన శిష్యులను పిలిచి పస్కాను భుజించుటకు ఆకలింటే ఆ శిష్యులు అడుగుతా ఉన్నారు, ఆ పస్కాను భుజించుటకు ఎక్కడ సిద్ధము చేయాలని చెప్పినప్పుడు, మీరు వెళితే ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఆ వ్యక్తి ఒక ఇల్లును చూపిస్తాడు, అక్కడ మీరు సిద్ధము చేయండి అని ఆ ఇద్దరు శిష్యులతో యేసుక్రీస్తు చెబుతూ ఉంటాడు. కనుక యేసుక్రీస్తు ఆచరిస్తున్న ఆ ఆచారము అది పాత నిబంధన కాలానికి సంబంధించిన ఆచారము. కనుక ఆచారం గురించి కొన్ని విధులు ఇక్కడ మనం చూసినట్లయితే, వారు పులియని రొట్టెలు 7 దినములు వారు తినాలి. ఎందుకంటే పులియని రొట్టెలు ఎందుకు తినాలి అని అంటే, అది వారి యొక్క తొందరపాటును గుర్తు చేస్తూ ఉన్నది. ఐగుప్తు దేశం నుండి వారు త్వరగా బయటికి వస్తూ ఉన్న విధానమును అది జ్ఞాపకం చేస్తూ ఉన్నది. తర్వాత వారు ఐగుప్తు దేశంలో వారు అనుభవించిన శ్రమను కూడా అది జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అదే మనము ఈ ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుకున్నాం. మీరు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితంలన్నిటిను జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారము 7 దినములు నీవు తినాలి అని అక్కడ మోషేకు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే 7 దినములు వారు పొంగనివి వారు తినాలి, పొంగినవి వారు తినకూడదు. ఒకవేళ కింద మనం ఆలోచన చేస్తే 4వ వచనంలో మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే, నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనా కనబడకూడదు అంటా ఉన్నాడు. పొంగినది ఏదైనా కూడా వారి ఇళ్లలో కనిపించకూడదు, వారి ప్రాంగణాలలో కనిపించకూడదు. సాధారణంగా యూదులు ఏం చేసేవారంటే, వారిలో ఒకవేళ పొంగిన ఆహారం ఏదైనా ఉంటే అది వారి యొక్క అన్య స్నేహితులకు దాన్ని అమ్ముకొని తర్వాత ఈ పండుగ అయిపోయిన తర్వాత మరలా వారి నుండి తీసుకునేవారంట. అంటే వారిలో ఉన్న ఆ పొంగినది ఏదైనా కూడా వారు తీసి బయట పారవేసేవారు. వారు పారవేయాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. దీనికి ఒక విధానం ఉన్నది. ఖచ్చితమైన ఒక దినములో జరగాలి, ఖచ్చితమైన ఒక ప్రదేశములో జరగాలి, ఖచ్చితమైన వ్యక్తుల ద్వారా జరగాలి. తర్వాత దానికంటూ ఒక విధానమును ఇక్కడ మనం చూస్తున్నాం. కుకింగ్లో కానీ వారు వండేటప్పుడు కానీ అందులో కూడా ఖచ్చితమైన లేకుంటే నియమాలు వారు పాటిస్తూ రావాలి. కనుక యేసుక్రీస్తు లేకుంటే ఆ సిద్ధపరచమని చెప్పినప్పుడు వారందరూ కూడా ఈ విధానాలన్నీ కూడా వారు పాటించి ఏం చేస్తూ ఉన్నారంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో వారు ఆ పస్కా లేకుంటే విందును వారు అక్కడ లేకుంటే వారు సిద్ధపరిచినట్టుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం కదా. ఒకవేళ 26వ అధ్యాయంలో 17వ వచనంలో 18వ వచనం చూస్తే, అందుకైనా మీరు పట్టణంలో ఉన్న ఫలానా మనిషిని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నదని నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదని బోధకుడు చెప్పుతున్న అతనితో చెప్పుడునను. యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి అన్న మాటను మనం చూస్తాం. సాధారణంగా శిష్యులకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఈ పస్కాను ఆచరిస్తూ ఉన్నాడు, ఈ పస్కాను నియమిస్తూ ఉన్నాడు అనుకుంటే వారు అనుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే గడిచిన సంవత్సరంలో అన్నీ కూడా వారు ఆచరిస్తూ ఉన్నారో, ఎటువంటి విధానంలో అయితే వారు ఆచరిస్తూ ఉన్నారో అటువంటి విధానంలోనే ఇది కూడా ఉంటుంది అని వారు అనుకున్నారు. కానీ ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట మొట్టమొదటిగా మనము ఈ విందును మనం చూసినప్పుడు అది పస్కాను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. రెండవమైన విషయం ఏంటంటే, ఖచ్చితంగా అది దేన్ని జ్ఞాపకం చేస్తున్నదంటే, ఒక నూతన నిబంధనను యేసుక్రీస్తు స్థాపిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. 26వ అధ్యాయం 26వ వచనంలో ఒకవేళ మనం చూస్తే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆ గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వరకంతా కూడా బాగానే ఉన్నది. కానీ ఇక్కడ రొట్టె ద్రాక్షరసం ఇస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు కొన్ని విచిత్రమైన మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. యూదులు ఎవరు కూడా వారి యొక్క విందులో ఇటువంటి మాటలు పలకరు. ఇటువంటి విధానంలోనే వారు పస్కాను ఆచరిస్తారు, ఇటువంటి వస్తువులనే వారు పస్కాలో వాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వాడిన ఈ మాటలు మాత్రము ఎవరు కూడా వాడరు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన ఒక రొట్టెని పట్టుకొని దాన్ని ఆశీర్వదించి ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరము అని చెప్పిన మాటను చూస్తా ఉన్నాం. ఇది చాలా పర్సనల్గా యేసుక్రీస్తు తీసుకుంటా ఉన్నాడు.
ఒకవేళ ఒక రాబై, ఒకవేళ లేకుంటే మత ప్రబోధకుడు ఎవరైతే ఈ పస్కాను లేకుంటే నిర్వహిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తులు నిజంగా ఈ మాటలు చెప్పరు. వారు అక్కడ చేసేది ఏంటంటే లేకుంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఎలాగైతే బయటికి తీసుకుని వచ్చాడో ఆ వృత్తాంతం అంతా కూడా మరొకసారి చదువుకొని కొన్ని కీర్తనలు పాడుకొని వారు ఆ ఆచారంను ఆచరిస్తూ ఉంటారు. కానీ ఈ ఆచారము ఆ పస్కాను లేకుంటే పస్కా ఆచారం లాగానే ఉన్నది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు కొన్ని భిన్నమైన మాటలు పలుకుతా ఉన్నాడు. ఇది నిజంగా శిష్యులను ఆశ్చర్యచకితులుగా ఖచ్చితంగా చేయాల్సిన మాటలు. అనంటే మాట ఏంటంటే లేకుంటే ఈ రొట్టె ఇది నా శరీరము అని ఆయన చెబుతా ఉన్నాడు. తర్వాత ఆయన పాత్రను తీసుకొని ఆ ద్రాక్షరసం తీసుకొని ఇది మీ అందరి కొరకు, లేకుంటే మాట చదువుదాం, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్న మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఒకవేళ పాత నిబంధన కాలంలో పాత నిబంధన అనే మాటను చూస్తే మనకు ఆ ముందు పుస్తకాలు 39 పుస్తకాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ ఒకవేళ మనం ఆలోచన చేస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధనను అనుగ్రహించాడు, ఒక ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చాడు, వారితో ఒక నిబంధనను ఆయన చేసుకున్నాడు. ఆ నిబంధన నిజంగా ఏ నిబంధన అయినా కూడా స్థిరపరచబడాలంటే ఖచ్చితంగా రక్త ప్రోక్షణ ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. ఒకవేళ మనం ఆలోచన చేస్తే హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒకవేళ మనం ఆలోచన చేస్తే అక్కడ 8వ అధ్యాయంలో ఒకవేళ మనం ఆలోచన చేస్తే మోషే గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. మోషే గురించి ఆయన రాసిన మాట నేను చదువుతా ఉన్నాను. 18వ వచనంలో 9వ అధ్యాయము 18వ వచనం హెబ్రీ రాసిన పత్రిక. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. అక్కడ మొదటి నిబంధన కాలంలో దేవుడు వారికి ఆజ్ఞలను దయచేసినప్పుడు ఆ ఆజ్ఞలు వారి మధ్యలో ఒక నిబంధనగా ఉండునట్లు దేవుడు ఏం చేశాడంటే మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయా నీవు లేకుంటే మేక యొక్క రక్తము కోడల యొక్క రక్తము నీవు తీసి వారి మీద ప్రోక్షించు, వారి మీద చల్లుము అని చెప్పాడు. ఆ చల్లడం ద్వారా ఆ జరుగుతున్న కార్యం ఏంటంటే నిబంధన అనేది స్థిరపరచబడతా ఉన్నది. అటువంటి రీతిగానే యేసుక్రీస్తు ఈ రోజు అంటున్న మాట ఏంటంటే ఈ రక్తము లేకుంటే ఈ ద్రాక్షరసము నా రక్తాన్ని సూచిస్తూ ఉన్నది, ఇది అనేకుల కొరకు నేను చిందింపబోయే ఈ నిబంధన రక్తము అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధన అనేది ఆయన కొట్టివేస్తా ఉన్నాడు, పాత నిబంధనను ఆయన పక్కన పెడతా ఉన్నాడు. పాత నిబంధన మీద ఈరోజు ఒక నూతనమైన నిబంధనను తన శిష్యులకు ఆయన ఇస్తున్నట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తా ఉన్నాం. నూతనమైన నిబంధనను ఆయన ఇస్తా ఉన్నాడు. ఎటువంటి నిబంధన? హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఆ నిబంధన ఎంతో శ్రేష్టమైన నిబంధన. పాత నిబంధనలో పాత కాలంలో ఇచ్చిన నిబంధన కంటే కూడా, పాత కాలంలో ఇచ్చిన లేకుంటే బలుల కంటే కూడా, పాత కాలంలో ఉన్న మధ్యవర్తి కంటే కూడా ఈ నిబంధనలో ఉన్న మధ్యవర్తి కానీ బలులు కానీ ఆయన ఇచ్చే వాగ్దానములు కానీ ఇవన్నీ ఎంతో శ్రేష్టమైనవి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనములో ఈయన అయితే ఇప్పుడు మరి యొక్క వైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఈ గ్రంథకర్త పోల్స్తూ అంటా ఉన్నాడు. ఈ నూతనమైన నిబంధన, ఏ నిబంధన అయితే యేసుక్రీస్తు ఈ రోజు స్థాపిస్తా ఉన్నాడో ఆ నిబంధన మరి ఎక్కువైన వాగ్దానములు ఈ నిబంధనలో ఉన్నాయి. తర్వాత మరి ఎక్కువైన నిబంధన ఈ నిబంధన, తర్వాత మరి ఎక్కువైన లేకుంటే ఆ మధ్యవర్తి ఈ నిబంధనలో ఉన్నాడు. మరీ శ్రేష్టమైన సేవకత్వము ఈ నిబంధనలో ఉన్నది ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ఇస్తున్న నిబంధనలో ఉన్న రెండు ప్రత్యేకమైన అనుకుంటే ట్రైట్స్ ఏంటంటే, క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అదే 8వ అధ్యాయము 10వ వచనంలో కింది భాగంలో మనం చూస్తా ఉన్నాం. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అంటా ఉన్నాడు. ఇది ఇర్మియా గ్రంథములో రాయబడ్డ మాట. ఈ గ్రంథకర్త మరలా దాన్ని కోట్ చేస్తా ఉన్నాడు. 12వ వచనంలో ఇంకొక క్యారెక్టరిస్టిక్, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అన్న మాటను చూస్తా ఉన్నాం.
ఈ పాత నిబంధనలో అయితే ఎలా ఉన్నదంటే దేవుని యొక్క వాక్యము హృదయం అనే ఆ పలుకు మీద రాయబడలేదు. అది దేవుని ధర్మశాస్త్రముగా ఇవ్వబడ్డది. కానీ ఈ నూతన నిబంధనలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే, దేవుడు ఇస్తున్న మార్పు ఏంటంటే, ఈ వాక్యము ఏదైతే ఉన్నదో అది వారి హృదయములలో నేను రాస్తాను అని చెప్తా ఉన్నాడు. రెండవదిగా వారి పాపములు ఇక ఎన్నడూను నేను జ్ఞాపకము చేసుకోను అంటా ఉన్నాడు. ఒకవేళ పాత నిబంధనల కాలంలో వచ్చినట్లయితే వారు బలి అర్పిస్తున్నప్పుడల్లా కూడా వారు బలి పశువును దేవుని దగ్గరికి తీసుకువెళ్తున్నప్పుడల్లా కూడా పాపములు జ్ఞాపకము వస్తున్నవి. కానీ ఈ నూతన నిబంధనలో వారి పాపములను నేనెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను అంటా ఉన్నాడు. అంటే పాత నిబంధన కంటే కూడా ఎంతో శ్రేష్టమైన నిబంధనను, పాత నిబంధన కంటే కూడా ఎంతో శ్రేష్టమైన మధ్యవర్తి. పాత నిబంధన మధ్యవర్తి ఎవరంటే మోషే మనం చూస్తా ఉన్నాం. కానీ కొత్త నిబంధన మధ్యవర్తి ఎవరంటే ఖచ్చితంగా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. అది నిజంగా ఇది గొప్ప మార్పును మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ పాత నిబంధన దేని ద్వారా అది స్థిరపరచబడ్డదంటే అది మేకల గొర్రెల యొక్క రక్తం ద్వారా స్థిరపరచబడ్డది. కానీ నూతన నిబంధనము దేని ద్వారా స్థిరపరచబడతా ఉన్నదంటే, ఏ వ్యక్తి అయితే నూతన నిబంధన ఇస్తా ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క రక్తము ద్వారానే, అనగా యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారానే, అమూల్యమైన రక్తం ద్వారా, పాపము లేని ఆ రక్తము ద్వారా ఈ నూతన నిబంధన అది స్థిరపరచబడతా ఉన్నది. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటను మనము చూస్తూ ఉన్నాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారిని మరణము అవశ్యము. మరణ శాసనం ఎక్కడైతే ఉంటా ఉన్నదో అది ఆ రాసిన వాని మరణము ఖచ్చితంగా అవసరమై ఉన్నది. పాత నిబంధనలో మరణ శాసనము రాసిన వాడు దేవుడు. కానీ దేవుని యొక్క మరణం అక్కడ చూడము, దేవుని యొక్క రక్తం అక్కడ చూడము, కానీ మేకల గొర్రెల యొక్క రక్తం అక్కడ చూస్తా ఉన్నాం. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ఏ వ్యక్తి అయితే ఆ నిబంధనను దయచేస్తా ఉన్నాడో ఆ వ్యక్తియే తన ప్రాణమును, లేకుంటే ఆ కల్వరి సిలువలో కార్చి తన రక్తాన్నే ఒక నిబంధనగా ఈరోజు దయచేస్తా ఉన్నాడు. కనుక ఈ నిబంధన చెల్లుతుంది అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఒకవేళ పాత నిబంధన కాలంలో వారు అనేక సార్లు వారు ఏం చేసేవారంటే వారి యొక్క బలులను దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చినప్పుడు ఎల్లను కూడా అది కేవలము దేవునికి ఆ బలికే ఉంటది, కానీ వారికి ఎటువంటి లాభం ఉండేది కాదు. 9వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒక మాట చూద్దామా. 9వ అధ్యాయం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు బలులను అర్పింపబడుచున్నవి. ఏ ఆరాధికుడైతే దేవుని సన్నిధిలోనికి ఆ బలిని తీసుకుని వస్తా ఉన్నాడో ఆ ఆరాధికుని యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడడం లేదు అని చెప్తా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు వారు తీసుకొచ్చిన ప్రతి బలి విషయంలో కూడా వారి యొక్క మనస్సాక్షికి శుద్ధీకరణ లేదు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ఒక నూతనమైన నిబంధనను ఆయన స్థాపిస్తా ఉన్నాడు. ఈ నూతన నిబంధనలో ఒక ప్రత్యేకత ఏంటనంటే మనస్సాక్షి శుద్ధీకరించబడతా ఉన్నది అన్న సత్యమును మనం చూద్దాం. అదే 14వ వచనంలో, 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్న మాటను చూస్తా ఉన్నాం. పాత నిబంధన అర్పణలలో నిజంగా మనస్సాక్షి యొక్క శుద్ధి జరగడం లేదు. కానీ నూతన నిబంధన అర్పణలో, అనగా క్రీస్తు యొక్క అర్పణలో మనస్సాక్షిని సహితము శుద్ధి చేసేదిగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా కొంతకాలం మట్టుగా అవన్నీ కూడా టెంపరీగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ఇచ్చిన ఈ నిబంధన, యేసుక్రీస్తు ఇన్స్టిట్యూట్ చేసిన ఈ నిబంధన, ఇది శాశ్వత కాలమైన నిబంధన. శాశ్వత కాలము మనల్ని నిజంగా మన పాపం నుండి రక్షించే నిబంధన అనే సత్యమును ఈరోజు నీవు నేను చూస్తా ఉన్నా. పాత నిబంధన కాలంలో ఏట కొత్త లేకుంటే హై ప్రీస్ట్ వారు వచ్చి కూడా వారి కొరకు ఒక అర్పణ అర్పించాలి, తర్వాత ప్రజల కొరకు కూడా ఒక అర్పణ అర్పించాలి. కానీ ఈరోజు యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో 26వ వచనంలో ఆయన గురించి ఒక మాట మనకు ఇవ్వబడ్డ ఒక ప్రధాన యాజకుని యొక్క లక్షణములను మనం చూస్తా ఉన్నాం. ఆ లక్షణాలు ఒక మనం చూస్తే, ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అనగా ఈ ప్రధాన యాజకుల్లో పాపము లేదు. ఈ ప్రధాన యాజకుడు తన కొరకు అర్పించుకోవాల్సిన అవసరం లేదు.
ప్రతిసారి ప్రధాన యాజకుడు వారి కొరకు వారు అర్పణలు అర్పించుకోవాలి. కానీ ఈ ప్రధాన యాజకుడు ఒక బలి చేశాడు. ఆ బలి నిజంగా శాశ్వత కాలము మానవులందరికీ కూడా రక్షణను అనుగ్రహించే బలిగా ఇక్కడ మనం చూస్తాను. ఎంత గొప్ప ధన్యత ఈరోజు నీవు నేను క్రీస్తు ద్వారా అనుభవిస్తూ ఉన్నాము. పాత నిబంధన నిజంగా క్రీస్తులో అది నెరవేర్చబడాల్సి ఉన్నది. అది పాత నిబంధన, అది సంపూర్ణము కాదు. కానీ గనుకనే యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆ కల్వరి సిలువలో ఆయన తన రక్తాన్ని కార్చి మనందరికీ కూడా ఆయన రక్షణను అనుగ్రహించిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. పాత నిబంధన అర్పణలు, ఈ నిబంధన అర్పణలు ఎటువంటి వ్యత్యాసము మనం చూసాం. కానీ ఒకవేళ మనం ఆలోచన చేస్తే పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, మీరు ఎందరైతే ఈ పస్కా విందులో పాల్గొంటా ఉన్నారో మీరేం చేయాలంటే, మీ పిల్లలు అడుగుతూ ఉంటారు, ఎందుకు ఈ పస్కాను మీరు ఆచరిస్తూ ఉన్నారు అని. వారు ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చేయాలంటే, ఈ స్టోరీ అంతా కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే, మేము ఇశ్రాయేల్ ప్రజలమైన మనందరము కూడా మనం ఎక్కడ ఉన్నామంటే ఐగుప్తు దేశంలో మనం బానిసలుగా ఉన్నాము, ఎంతో కష్టములు అనుభవించాము. దేవుడు మోషేను పంపించి అక్కడ 10 తెగుల ద్వారా అక్కడ ఐగుప్తు దేశమును వారి యొక్క దేవతలను కూడా ఆయన జడ్జి చేసి అక్కడి నుండి గొప్పగా మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాడు అన్న ఈ వృత్తాంతం అంతా కూడా వారు చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నూతన నిబంధనలు కూడా ఎలాగైతే వారికి ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడో, నూతన నిబంధనలో ఉన్న నిన్ను నన్ను లేకుంటే నీ మీద నా మీద కూడా ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే మనము లేకుంటే దేవుని ఆ బల్లలో మనం చేయి వేస్తూ ఉంటామో, నూతన నిబంధనలోనికి మనం అడుగు పెడతా ఉంటామో, మనము కూడా కొంత బాధ్యతను మనం తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఒక బాధ్యత, మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడ్డ బాధ్యత ఏంటంటే, మీ ప్రాంగణంలో ఉన్న పులిసినదంతా కూడా మీరు తీసి బయట పారవేయాలి. పులిసిన పిండి ఏది కూడా ఉండకూడదు, పులిసిన వస్తువు ఏది కూడా మీ ప్రాంగణాలలో కూడా ఉండకూడదు అని చెబుతా ఉన్నాడు ఇంతకుముందుకు మనము చదివిన వాక్య భాగంలో. కానీ ఇక్కడ ఈ నూతన నిబంధనలో దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, ఒకవేళ మనం ఆలోచన చేస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అన్న మాటను చూస్తున్నాం. అక్కడ బాహ్యముగా లేకుంటే ఆ పస్కా విందులో దేవుడు బాహ్యముగా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆంతర్యమును దేవుడు చూస్తా ఉన్నాడు. మీ హృదయంలో పులిసినది ఏది కూడా ఉండకూడదు, అక్కడ మీ ప్రాంగణంలో ఉండకూడదు, మీ ఇళ్లలో ఉండకూడదు అంటా ఉన్నాడు. ఇక్కడ మీ హృదయంలోనే ఉండకూడదు. ఎందుకంటే ఈ ఆజ్ఞ, ఈ నిబంధన ఇది హృదయంలో రాయబడిన నిబంధన కాబట్టి. కనుక ఈరోజు దేవుణ్ణి బల్లలో చేయవేసే మనందరము కూడా, ఎప్పుడు బల్లలో చేయవేసినా కూడా ఖచ్చితంగా మనము యోగ్యముగా ఆ బల్లలో చేయి వేయాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. మనల్ని మనం పరీక్షించుకోనకుండా మన పాపములు యేసుక్రీస్తు పాదముల చెంత మనం ఒప్పుకొని వాటిని కడుక్కొని మనము ఆ బల్లలో చేయవేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అన్న మాటను మనం చూస్తున్నాం. రెండవదిగా వారికి ఇవ్వబడ్డ ఇంకొక ఆజ్ఞ ఏంటంటే, మీరు ఆ పస్కా విందును ఆచరించినప్పుడెల్లను మీరేమి చేయాలంటే, ఎలాగైతే యెహోవా దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశమును ఆ ఇనుప కొలిమి నుండి ఎలాగూ బయటికి తీసుకుని వచ్చాడో వాటన్నిటిని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఖచ్చితంగా అది మీరు జ్ఞాపకము చేసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. కనుక ఇక్కడ కూడా ఈ నూతన నిబంధనలను కూడా ఒక విధానమును ఆయన చూపిస్తా ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనములో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా, ఎలాగైతే ఆ పస్కా విందులో చేయవేనప్పుడెల్లా అని దేవుడు చెబుతా ఉన్నాడో, ఈ నూతన నిబంధనలు కూడా అంటున్న మాట ఏంటంటే, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడి అన్నమాటను అక్కడ మనం చూస్తాను. ఇన్ని రోజులు ఆ పస్కాను వారు ఎలాగో ఆచరించారంటే, వారు ఐగుప్తు దేశంలో జ్ఞాపకం చేసుకున్నారు, దేవుడు ఎలాగైతే వారిని బయటికి తీసుకొచ్చాడో దానిని జ్ఞాపకం చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఒక గొప్ప మార్పుని తీసుకుని వస్తూ ఉన్నాడు. మీరు బల్లలో చేయవేసినప్పుడల్లా మీరేమి చేయాలంటే, ఇంకా ఐగుప్తు దేశం గురించి కాదు మీరు జ్ఞాపకం చేసుకునేది, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎలాగైతే నేను ఆ కల్వరి సిలువలో లోక పాపముల నిమిత్తము ఎలాగైతే నా ప్రాణమును అక్కడ వెచ్చించి అక్కడ నా ప్రాణమును లేకుండా నా రక్తమును కారుస్తాను, ఆ రక్షణ కార్యమును మీరు ప్రతినిత్యము కూడా మీరు జ్ఞాపకము
తెచ్చుకోవాలి అన్న మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత వారేమో మీ పిల్లలకు మీరు ఈ పస్కా విందు గురించి మీరు తెలియచేయడి, ఎలాగైతే దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాడో ఆ విధానం అంతా కూడా మీరు మీ పిల్లలకు తెలియచేయడి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఇంకొక సిమిలారిటీ మనం చూస్తాం 26వ వచనంలో, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్న మాటను మనం చూస్తాం. ఇది కేవలం పిల్లలకే కాదు, అప్పుడు వారు కేవలం వారి కుటుంబాలకు వారి పిల్లలకు మాత్రమే అక్కడ దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేయాలని దేవుడు చెబుతా ఉన్నాడు. కానీ ఇప్పుడు కేవలం మన కుటుంబం మాటకే కాదు, కానీ మనం అనేకులకు సర్వ సృష్టికి వెళ్ళి లేకుంటే యేసు క్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటించే బాధ్యతను దేవుడు లేకుంటే విశ్వాసులైన నీ మీద నా మీద ఆయన పెడతా ఉన్నాడు. ఆయన మరణమును మనం ప్రచురము చేయాలి. ఎలాగో ప్రచురం చేయాలంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగంలో ఆయన చెబుతున్నట్టుగా సర్వ సృష్టికి మీరు వెళ్ళాలి, ప్రతి వ్యక్తికి ప్రతి మనుషుని దగ్గరికి మీరు వెళ్ళి యేసు క్రీస్తు నా జీవితాల్లో ఎటువంటి రక్షణ కార్యమును జరిగించాడో, మన జీవితంను ఎలాగో మార్చాడో, లోక పాపమును ఎలాగ ఆయన కల్వరి సిలువలో మోసుకున్నాడో అదంతా కూడా సువార్తనంతా కూడా మనం ఏం చేయాలంటే అనేకులకు తెలియజేసే ఆ బాధ్యతను ఈరోజు దేవుడు నీ మీద నా మీద దేవుడు ఉంచినట్టుగా దేవుడు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఇంకొక విధము, ఆ భయంకరమైన ఆజ్ఞ ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడు ఏంటంటే, ఒకవేళ మీలో ఎవరైనా పులిసిన దానిని తింటే వాడు ఇశ్రాయేలు ప్రజల నుండి వాడు కొట్టివేయబడాలి అన్న ఆజ్ఞను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ నిర్గమకాండములో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఆ మాటను ఒక మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయంలో 19వ వచనం చదువుతున్నాను. 7 దినములు మీ ఇందులో పొంగినదేది ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజంలో నుండక కొట్టివేయబడును అన్న మాటను అక్కడ మనం చదువుతా ఉన్నాం. కనుక ఇక్కడ కూడా ఒక భయంకరమైన ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఒకవేళ మనము 30వ వచనములో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనము, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అన్న మాటను మనం చూస్తాం. ఎవరైతే అయోగ్యముగా బలలో చేయి వేస్తారో, ఎవరైతే అయోగ్యముగా ఆయన పాత్రలో చేయి వేస్తారో ఖచ్చితంగా వారంట అందులో కొందరు ఎలాగవుతా ఉన్నారంటే బలహీనులు అవుతా ఉన్నారు, రోగము బారిన పడుతూ ఉన్నారు, కొందరైతే చనిపోతా ఉన్నారు అన్న మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ థింగ్స్ దట్ గాడ్ కెన్ డూ టు ఎనీ బిలీవర్ హూ ఈజ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఖచ్చితంగా మన వ్యక్తిగత జీవితం గురించి మనము చాలా జాగ్రత్తగా లేకపోతే, మనము బలలో చేయి వేసేటప్పుడు ఖచ్చితంగా మన ఇష్టానుసారంగా ఒకవేళ మనం చేయి వేసినట్లయితే అది దేవుడు అంగీకరించే దేవుడు కాదు. ఆ దినములో ఎలాగైతే పస్కా విందులో ఎంత నిష్ఠతో వారు ఆరాధించారు, నిష్ఠతో వారు దాన్ని ఆచరించారో, ఈ రోజు కూడా ఖచ్చితంగా అదే నిష్ఠతో లేకుంటే పరిశుద్ధతతో మనము దేవుని సన్నిధిలో ఆయన బలలో చేయి వేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అయోగ్యముగా చేయి వేసినట్లయితే ఖచ్చితంగా కొందరు బలహీనులుగా అయిపోతా ఉన్నారు, కొందరు రోగం బారిన పడుతూ ఉన్నారు, కొందరైతే నిద్రిస్తూ ఉన్నారు, అనగా కొందరు చనిపోతా ఉన్నారు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ ఇది చనిపోవడం అనేది ఆత్మీయమైన చనిపోవడం కాదు, కానీ ఇది ఫిజికల్ డెత్ గురించి అక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఎన్నిసార్లు చెప్పినా విననివాడు, లేకుంటే హఠాత్తుగా మరణం పొందును అన్న మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నా కూడా మన జీవితంలో మార్చుకోనకుండా, మన హృదయంలో మార్చుకోనకుండా, మన ఇష్టానుసారముగా ఇది బల్లనే కదా, ఈ రొట్టె ద్రాక్షరసమే కదా, ఇందులో ఏమున్నదిలే అని ఒకవేళ అనాలోచితంగా ఒకవేళ మనం అందులో చేయి వేసినట్లయితే ఖచ్చితంగా అది మన కీడుకే అనేది మనం అర్థము చేసుకోవాలి. కనుక ఈ దినము దేవుడు చేసిన అనేకమైన కార్యాలు ఉన్నప్పటికీ ఈరోజు మనము ప్రభు బల్ల గురించి కొద్ది నిమిషాలు ఆలోచన చేసి ఉన్నాం. అది దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నదంటే, ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఆచరిస్తున్న ఆ పస్కా విందును అది జ్ఞాపకం చేస్తూ ఉన్నది. తర్వాత రెండవదిగా అది దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నదంటే, యేసుక్రీస్తు ఇచ్చిన నూతన నిబంధనను అది జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మూడవదిగా చాలా ప్రాముఖ్యము, అది దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నదంటే, దేవుడు మన మీద ఉంచిన బాధ్యతను కూడా అది జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలకు ఎలాగైతే ఆ బాధ్యతను ఇచ్చాడో, దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్న బాధ్యత ఏంటంటే, ఆయన మరణాన్ని ప్రచురము చేయాలి, యోగ్యముగా బలలో చేయి వేయాలి,
తర్వాత ఆయన మరణాన్ని మనం ప్రచురము చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అని మనం ఆలోచన చేసుకోవాలి. బల్లలో నిజంగా చేయవేటప్పుడు ఖచ్చితంగా చాలా ఒక తప్పుడు అభిప్రాయాలు చాలా మందిలో ఉంటాయి. ఆ రొట్టెలో, ఆ ద్రాక్షరసములో నిజంగా ఆ రొట్టె, ఆ ద్రాక్షరసము యేసుక్రీస్తు యొక్క నిజమైన శరీరము, నిజమైన రక్తము అని కాదు. అది ఒక సాదృశ్యంగా యేసుక్రీస్తు చెబుతా ఉన్నాడు. అంటే ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది లేకుంటే ఫస్ట్ సెంచరీలో చాలామంది క్రైస్తవ్యాన్ని అంగీకరించకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇది కూడా ఒక కారణము. అదేంటంటే ఈ కెనబలిజం అనే ఒక డాక్ట్రిన్ని వీరు బోధిస్తూ ఉన్నారు. కనుక మనుషుల యొక్క రక్తము తాగడం ఏమిటి, మనుషుల యొక్క శరీరము తినడం ఏంటి అనే ఆలోచనతో చాలామంది క్రైస్తవ్యాన్ని దూరం పెట్టేశారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ఒక నిజమైన రక్తము, నిజమైన శరీరం గురించి మాట్లాడడం లేదు. ఆయన యొక్క సాదృశ్యముగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. కనుక లేకుంటే ఈ రొట్టె కానీ ద్రాక్షరసం కానీ మనుషుల చేత తయారు చేయబడినవే, మనం తీసుకునేటప్పుడు అది ఆయన రక్తముగా, ఆయన శరీరముగా మార్చబడదు. అందులో ఎటువంటి మిరాకిల్ జరగదు, లేకుంటే అందులో ఎటువంటి అద్భుతము ఖచ్చితంగా జరగదు. కానీ అవి ఒక గుర్తుగా ఉన్నాయి. ఒక గుర్తుగా దేవుడు నాకు ఇచ్చాడు. కనుక వాటిని నిజంగా ఇది అవును సాధారణంగా మనుషులు తయారు చేసేవి కదా అన్న అనాలోచితముతో ఒకవేళ మనము బలలో చేవేస్తే ఏం జరుగుతుందో మనం చూస్తూ వచ్చాము. కనుక అనాలోచితంగా మనం చేయకూడదు. తర్వాత నిష్ఠతో, పరిశుద్ధతతో ఒకవేళ మనం చేసి ఎందుకు ఇందులో పాల్గొంటా ఉన్నామో, ఎందుకు దేవునితో ఒక నిబంధనలోనికి మనం వస్తూ ఉన్నామో, అది ఆ సత్యమును మన పిల్లలకు కానీ మన కుటుంబంలో కానీ అనేకులకు ఒకవేళ మనం తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మనము చేస్తున్న ఆ కార్యానికి అర్థము ఖచ్చితంగా ఉంటుంది. కనుక దేవుడి కొద్ది మాటల ద్వారా మనందరినీ బలపరిచినాడని నమ్ముతూ దేవుడు మరొకసారి ఎప్పుడు మనకు బలలో చేవేసే అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఆయన ఇస్తున్న ఒక నూతన నిబంధనలలో మనం అడుగు పెడతా ఉన్నాము. కనుక అనాలోచితముగా మనము చేయవేయకుండా ఆలోచన యుక్తముగా ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకొని బలలో చేవేస్తూ మనం ఒకవేళ ముందుకు కొనసాగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆస్వాదించి దీవిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుని కొందనాలు, సర్వోన్నతుడా, సర్వాధికారానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు ప్రభువా. మరి బలలో ప్రభువా ఎలాగూ మేము ముందుకు కొనసాగాలి మీరు మాతో మాట్లాడిన కొన్ని విషయాలను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి ప్రభువా, మరి ఫిజికల్గా ఇక్కడ బలలో చేయవేసే ఆ భాగ్యము లేకపోయినప్పటికీ ప్రభువా నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం తండ్రి. ఆ కలువరి శిలువలో మా అందరి నిమిత్తము ప్రభువా మీరు కార్చిన ఆ రక్తమును బట్టి నీకు వందనాలు. అవును మేము ఉండాల్సిన స్థానములు ప్రభువా నీవు ఉండి ప్రభువా మీరు మా కొరకు జరిగించిన రక్షణ కార్యమును బట్టి మరొకసారి నీకు వందనాలు తండ్రి. ప్రభువా నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లును ప్రభువా తండ్రి అనేకులకు తండ్రి ఈ రక్షణ సువార్తను మేము ప్రచురము చేసే వారముగా మేము ఉన్నట్లు మీరు మాకు సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై కార్చి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్.